గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద లీడర్స్. నేను మీ ఆర్కే. ప్రజెంట్ మనము మెటామాస్క్ వ్యాలెట్ని ఏ విధంగా రికవరీ చేయాలో చూద్దామండి. మనము యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ మీద మనము ఫస్ట్ టచ్ చేయాలండి. టచ్ చేసిన తర్వాత విండో మనకి ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మనము గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ విండో మనకి ఇలా వస్తుందండి. ఇక్కడ ఇంపోర్ట్ యూజింగ్ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అని ఉంది చూడండి. సో అక్కడ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో అనేది ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ మీద టచ్ చేసినట్లయితే టిక్ మార్క్ వస్తుందండి. తర్వాత కింద ఐ అగ్రీ మీద మీరు టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకి విండో ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ విండోలో మీరు ఇక్కడ ఏదైతే మ్యాటర్ కనిపిస్తుందో ఈ యొక్క మ్యాటర్ని చూడండి. ఈ యొక్క మ్యాటర్ని మీరేం చేయాలంటే ఇక్కడ ఫింగర్ పెట్టి సెంటర్లో పైకి మూవ్ చేయాలి. పైకి మూవ్ చేస్తే ఈ యొక్క మ్యాటర్ అంతా కూడా పైకి వెళ్ళిపోతుందండి. పైకి మూవ్ అయ్యి లాస్ట్ ఎండింగ్ పేజీకి వచ్చిన తర్వాత మనకి అక్కడ ఈ విధంగా వస్తుందండి. ఎండింగ్ పేజ్లో ఇక్కడ 2 అని చెప్పి లీనియా అండ్ బ్రిడ్జింగ్ అని చెప్పి ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఎండింగ్ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనము ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి, అక్కడ క్లిక్ చేయాలి. టిక్ మార్కు వస్తుంది. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇక్కడ మెటామాస్క్ వ్యాలెట్ని రికవరీ చేయాలంటే మనకి 12 వర్డ్స్ అన్నా ఉండాలి, లేదంటే ప్రైవేట్ కీ అన్నా ఉండాలి, అదర్వైజ్ మనకి క్యూఆర్ కోడ్ అన్నా ఉండాలి. సో సపోజ్ మీరు క్యూఆర్ కోడ్ అనేది మీరు సేఫ్గా బ్యాకప్ చేసి పెట్టుకుంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే స్కానర్ వస్తుందండి. స్కానర్తో మీరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీకు అక్కడ ప్రైవేట్గా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదర్వైజ్ మీ దగ్గర 12 వర్డ్స్ ఉంటాయి చూడండి, ఆ 12 వర్డ్స్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మనకి ఏ విధంగా అయితే 12 వర్డ్స్ 1, 2, 3 ఆర్డర్లో ఆ విధంగా 12 ఉన్నాయో అదే ఆర్డర్లో మనము ఇక్కడ వర్డ్స్ ఎంటర్ చేయాలి. అది కూడా మీరు ఒక వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింగిల్ స్పేస్ అనేది మీరు ఇచ్చి సెకండ్ వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. మరలా సింగిల్ స్పేస్ ఇచ్చి థర్డ్ వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ విధంగా 12 వర్డ్స్ కూడా సింగిల్ స్పేస్ ఇచ్చి మీరు 12 వర్డ్స్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ పాస్వర్డ్ అని ఉంది చూడండి. ఈ యొక్క న్యూ పాస్వర్డ్ దగ్గర మీరు మినిమం ఒక 8 క్యారెక్టరిస్టిక్స్తో మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. అందులో ఒక క్యాప్ లెటర్ ఉండాలండి, మినిమం ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అలాగే సింబల్ ఉండాలి, అలాగే నెంబర్స్ కూడా ఉండే విధంగా చూసుకోండి. పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా వచ్చే విధంగా ఇక్కడ స్ట్రాంగ్ అని వస్తుంది, లేదా గుడ్ అని వస్తుంది. సో అలా వచ్చే విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద కూడా టచ్ చేసి సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రెండు సేమ్గా మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు టిక్ మార్క్ కూడా వస్తుంది, అది అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఉంది చూడండి. సో ఇక్కడ టచ్ చేసి మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్తో కూడా దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసిన తర్వాత మీకు విండో ఎలా వస్తుందో చూపిస్తానండి. ఈ విధంగా వస్తుందండి విండో. ఇక్కడ మనము 12 వర్డ్స్ సింగిల్ స్పేస్ ఇచ్చి ఎంటర్ చేసాము. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసాము. సో తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా రెండు సేమ్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. సో ఇక్కడ గుడ్ అని వచ్చింది. కొంతమందికి ఇంకా బిగ్ పాస్వర్డ్ పెట్టుకుంటే స్ట్రాంగ్ అని కూడా వస్తుందండి. అలాగే ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసాము. సో తర్వాత మీరు ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత విండో మనకి ఈ విధంగా వస్తుందండి. రెండు సేమ్ అనుకుంటున్నారేమో, ఇందాక విండో ఈ విండో కాదండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా చిన్నగా కనిపిస్తుంది చూడండి, సర్కిల్ లాగా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఒక 30 సెకండ్స్ అలా తిరుగుతూ ఉంటుందండి. అలా తిరిగిన తర్వాత అంటే మనం ఇచ్చిన ఈ యొక్క ఏదైతే 12 వర్డ్స్ ఉన్నాయో అది కరెక్టా కాదా అని చెక్ చేస్తుందండి. చెక్ చేసి మనం ఇచ్చిన వర్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనకు అప్పుడు మన యొక్క వ్యాలెట్ అనేది రెడీ అయినట్టుగా మనకు చూపిస్తుంది. సో నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుందండి. యువర్ వ్యాలెట్ ఈజ్ రెడీ అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము డన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్. సో క్లిక్ చేసిన తర్వాత విండో ఈ విధంగా వస్తుందండి. ఆటోమేటికల్లీ చెక్ ఫర్ సెక్యూరిటీ అప్డేట్స్ అని చూపిస్తుంది.
సో ఇక్కడ మీరేం చేయాలంటే ఎనేబుల్ ఆటోమేటిక్ సెక్యూరిటీ చెక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ మీరేం చేయాలంటే నో థ్యాంక్స్ మీదైనా టచ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది, ఇంటూ సింబల్ మీదైనా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ విండో ఈ విధంగా వస్తుందండి. సో ఇక్కడ మీరు ఎనేబుల్ మీద టచ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా విండో వస్తుంది. సో ఇలా విండో వచ్చిందంటే మనకి మన యొక్క ఓల్డ్ ఏదైతే మెటామాస్క్ వ్యాలెట్ ఉందో దాన్ని మనము రికవరీ చేసుకున్నట్లు. సో ఈ విధానంగా మనము మర్చిపోయిన మన యొక్క అన్ఇన్స్టాల్ చేసిన మెటామాస్క్ వ్యాలెట్ని కూడా మనము రికవరీ చేసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చిన బ్లాక్ చైన్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి నచ్చిన టోకెన్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.